పొలాలకు హంద్రీనీవా ద్వారా సాగునీరు ఇప్పించండి అంటూ కర్నూలు జిల్లా పత్తికొండ కొండగేరి ప్రాంత రైతులు సోమవారం ఎమ్మెల్యే శ్యాంబాబును కోరారు. సోమవారం స్థానిక స్వగృహంలో ఎమ్మెల్యేను కలిసి రైతులు మాట్లాడారు. పత్తికొండ పైతట్టులో ఉన్నటువంటి చక్రాల వద్ద మినీ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే పత్తికొండ ప్రాంతంలో సుమారు 5,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అందుకు సంబంధించిన నివేదికలను ఎమ్మెల్యేకు అందించారు. పరిశీలించిన ఎమ్మెల్యే కె శ్యాంబాబు రైతులతో మాట్లాడుతూ మినీ రిజర్వాయర్ ఏర్పాటునకు 200 కోట్ల రూపాయలు అవసరమవుతాయని నివేదికల్లో పేర్కొన్నారని, ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిధులు లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు సాగుతుందని గుర్తుంచుకోవాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం నడిపేందుకు ముఖ్యమంత్రి కేంద్రం వద్ద ఉన్నటువంటి నిధులు తెచ్చి ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నో జల ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని గుర్తించాలన్నారు. ఎందుకంటే నీళ్లు ఇంకి బోరు నెట్వర్క్ అదృష్టం. ఇంకొకటి అదే పెద్ద మనిషి కృష్ణ సార్ చెప్పినాడు, నాకు కూడా చేయాలని ఉంది. మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మన ఏదైతే నడిపిందో మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయింది. రూపాయి వదలలే. ఖజానా తెరిస్తే గబ్బిలాలు బయటకు వచ్చినాయి. డబ్బులు లేవు. ఉన్నమాట చెప్తున్నా, ఏం రూపాయి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈయన మేధస్సు వాడి పైన మోడీని అది ఇది పట్టుకొని తీసుకుని వస్తున్న డబ్బులు. మనం కూడా చంద్రబాబు నాయుడుకి మనం 2-3 సార్లు ఇక్కడ పట్టుకొని వచ్చి పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేసినాం. ఆ ప్రోగ్రాంలు చేసినప్పుడు కూడా నాకు ఫ్యాక్టరీలు కావాలా, అవి కావాలా, ఇవి కావాలా అడగలే. మా రైతులకి నీళ్లు కావాలా, మేము బంగారం పండించుకుంటామని చెప్పి మా ఇంట్లో కూడా చెప్పినాను. మీరు విన్నారో లేదో? మా రైతులకి నీళ్ళు ఇవ్వండి, బంగారం పండించుకుంటాం మేము, మా అవకాశం ఇవ్వండి అంటే ఆయన చెప్పినది ఏంటి, మీ నాన్న చేసినాడు కదయ్యా, అది ఇంకా ప్రాజెక్టు కాలేదా అంటే, వీడు జగన్ వచ్చినాడు, తెడిచినాడు, పైపులు పేలిపాయా, అందుకోసమే ఆగిపోయింది. ఏదో అది దేవుడు అంటాడు కదా, ఎవరు మొదలు పెడితే వాళ్ళే చేయాలని, అందుకోసమే అది ఆగిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. చేస్తే అది